పెళ్లైన ఆడపిల్లలను శుక్రవారం అత్తవారి ఇంటికి ఎందుకు పంపించరు? ఆడపిల్లలను శుక్రవారం అత్తవారి ఇంటికి పంపించకూడదనే నమ్మకం ఎందుకు వచ్చిందనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. తెలుగు సంస్కృతిలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శుక్రవారం అనేది శుక్రగ్రహానికి అధిపతిగా ఉండే రోజు. శుక్రగ్రహాన్ని ప్రేమ, సౌందర్యం, సంపదలకు అధిపతిగా భావిస్తారు. అయితే కొన్ని ప్రాంతాలలో శుక్రవారాన్ని శుభకార్యాలకు అనుకూలంగా భావించకపోవడానికి కారణాలు కొన్ని ప్రాచీన నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. ఈ నమ్మకానికి కారణాలుగా చెప్పే కొన్ని విషయాలు: శుక్రగ్రహం స్త్రీలకు అధిపతిగా భావించబడుతుంది, అందుకే శుక్రవారం అనేది స్త్రీలకు అనుకూలమైన రోజుగా భావిస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ నమ్మకం కొంచెం భిన్నంగా ఉండి శుక్రవారం స్త్రీలకు అశుభంగా భావిస్తారు. చంద్రుడు మనసుకు అధిపతి, అందుకే చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉండే శుక్రవారం రోజు మనస్సు కొంచెం చంచలంగా ఉంటుందని, తీర్మానాలు తీసుకోవడం కష్టంగా ఉంటుందని నమ్మకం. వివిధ ప్రాంతాలలో వివిధ రకాల నమ్మకాలు ప్రబలి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శుక్రవారం అనేది ప్రేతాలకు అనుకూలమైన రోజుగా భావిస్తారు, అందుకే ఆ రోజు కొన్ని పనులు చేయకూడదని నమ్మకం. ఈ నమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇవి కేవలం ప్రాచీన కాలం నుండి వస్తున్న నమ్మకాలే. ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో ఈ రకమైన నమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎందుకంటే ప్రజలు విద్యార్జన చేసి శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నారు. స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. అందుకే ఈ రకమైన పురాతన నమ్మకాలను పాటించడం అనవసరం అని చాలా మంది భావిస్తున్నారు. శుక్రవారం అనేది ఏ ఇతర రోజులాగానే సాధారణ రోజు. ఈ రోజు ఎలాంటి అశుభం లేదు. ఈ రకమైన నమ్మకాలను పాటించడం వల్ల మన జీవితాలలో ఎలాంటి మార్పు రాదు. అందుకే ఈ రకమైన నమ్మకాలను విడిచిపెట్టి ఆధునిక విధానాలను అనుసరించడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.